సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి.
దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతి దినము కూడా ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీక్షిస్తూ ఆనందిస్తూ ఆస్వాదించబడుతున్న మీకందరికీ ప్రభు నామమున మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. ఈ ప్రాతకాల శుభాశీస్సులతో ఈ ధ్యానాన్ని ప్రారంభిస్తుండగా ఈ దినమంతయు మనకు మన కుటుంబాలకు శుభము, క్షేమము, ఆశీర్వాదము, ఆనందము, ఆరోగ్యము కలగాలని కోరుకుంటూ మరి అవన్నీ అనుగ్రహించగలిగిన దేవునితో మన దినమును ప్రారంభిద్దాం. రండి, ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దేవతండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీవు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన అనుభవాల బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా ఆ ధ్యానాంశములు మా జీవితాల్లో పరిశీలన చేసుకోవడానికి, పరిశోధించుకోవడానికి, పవిత్రీకరించుకోవడానికి అవకాశాలు కనుక స్వయంగా మీరే మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతున్నారని భావించి ప్రభా మమ్మల్ని సరిచేసుకున్నటకు నీవు ఆసక్తి కలిగి ఉన్నావని నమ్ముచూ విశ్వసిస్తూ నీ వాక్యం వైపు తెరిచి చూస్తుండగా ప్రభా మాట్లాడు తండ్రి. మీ ఉపదేశం మాకు ఆనందకరం, ఆశీర్వాదకరం. కాబట్టి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల మీద ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమలాడగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుంచి లేవనెత్తుట వచ్చిరి, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. స్నేహితులారా, ఈ దావీదు యొక్క పశ్చాత్తాప గీతాలాపన, మరి ఆ తర్వాత నాతాను ద్వారా అనుగ్రహించబడిన ఒక ఊరట అనగా నీవు చావు, కానీ ఈ కార్యము ద్వారా యెహోవా నామమునకు దూషణ కలిగినట్లుగా, అన్యజనులు దూషించినట్లుగా నువ్వు ప్రవర్తించావంటూ కొంత బాధను వ్యక్తం చేసిన అనుభవాలు మనకు కనబడుతున్నాయి. మరి ఆ పరంపరలో మరి నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును అంటూ దావీదుతో చెప్పి నాతాను వెళ్ళిపోతాడు. నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును. సో దావీదు ఆయన అధికంగా ప్రేమించిన బెత్షెబ, మనకు తనకు కలుగుతున్న ఆ ప్రథమ పుత్రుడు, మరి ఆ పుత్రుడి గురించి మరి ఆశతో ఎదురు చూస్తున్న దావీదునకు మరి ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట, నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును. సో ఈ మాట కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా ఆధ్యాత్మిక దృక్పథంలో ఇది ఒక అవసరత కనబడుతుంది. నిజమే, దావీదు పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు అంగీకరించాడు. కాబట్టి దావీదు నువ్వు మన్నించాడు. కానీ ఆ దావీదు పుట్టిన కుమారుడు, దావీదుకు పుట్టిన ఆ ప్రథమ సంతానం, దేవుడు ఆ బిడ్డను మొత్తెను అని రాయబడింది. 16వ వచనం చూడండి. యెహోవా ఊరియా భార్యకు దావీదు కని బిడ్డను మొత్తినందున అది బహుగా జబ్బు పడెను. సో దేవుడు ఎందుకు దావీదును ఈ విషయంలో కరుణించలేదు? ఎందుకు దావీదును ఈ విషయంలో క్షమించలేదు? దావీదును క్షమించిన దేవుడు అతని బిడ్డను ఎందుకు దూరం చేశాడు? బిడ్డను ఎందుకు ముత్తాడు? యెహెజ్కేలు గ్రంథంలో చాలా స్పష్టంగా అన్నాడు. 18వ అధ్యాయంలో తండ్రులు చేసిన పాపానికి బిడ్డలు కాదు, ఎవరి పాపానికి వాళ్ళే అనే మాటలు వాడతారు.
కానీ ఈ సందర్భంలో మరి దావీదు బిడ్డ విషయంలో దేవుడు చేసిన ఆ తీర్మానాన్ని ధ్యానం చేయకముందు ఇటువంటి అనుభవాల మధ్య అనగా మరణకరమైన అనుభవాల మధ్య దేవుడు ప్రార్థన ఆలకించి మరణాన్ని తప్పించిన కొన్ని 1-2 ఎగ్జాంపుల్స్ మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకు బాగా తెలుసు యోనాను దేవుడు నినివే పంపిస్తాడు. నినివే పంపించినప్పుడు ఆ పట్టణము బహుఘోరమైంది అంటాడు. ఘోరమైన పాపములో నిండుకొని ఉంది. ప్రవక్తను వెళ్ళి ఆ పట్టణానికి పట్టే గతి గురించి చెప్పంటే భయపడతాడు యోనా. ఆ నినివేకి వెళ్లకుండా తర్షీసు పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ నువ్వే వెళ్ళాలని పంపిస్తాడు. సో భయంకరమైన ఘోరమైన పాపములో ఉన్న ఆ నినివే పట్టణం, ఆ నినివే ఇశ్రాయేలు సంతతికి చెందింది కాదు. అది అన్య ప్రాంతం, అది కనాను ప్రాంతం కాదు. కనానీలు అనగా ఇశ్రాయేలు సంతతికి సంబంధించిన పట్టణం కూడా కాదు. ఆ ప్రజలు కూడా ఇశ్రాయేలులు కాదు. చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ పట్టణం ఇశ్రాయేలు పట్టణం కాదు, ఆ ప్రజలు ఇశ్రాయేలులు కాదు. కానీ దేవుడు వారి పట్ల శ్రద్ధ వహించి అక్కడికి యోనాను వెళ్ళమంటే యోనాను వెళ్ళనంటాడు. ఆ తర్వాత మనకు తెలిసిన స్టోరీ. ఆ తదుపరి వెళ్ళిన తర్వాత యోనా ప్రకటిస్తే అక్కడ రాజు మొదలుకొని పశువులు సైతం ఉపవాసం ఉన్నారు. రాజుగారు రాజవస్త్రాలు తీసివేసి గోనెపట్ట ధరించుకున్నాడు. రాజసింహాసనం వదిలిపెట్టి బూడిదలో కూర్చున్నాడు. అన్నపానములు మానివేసి ఉపవాసం ఉన్నాడు. మరి దేవుడు తాను చేయదలచిన కీడును చేయక మానాడు. ఒక అన్యుడైన నినివే రాజు ఆ పట్టణస్థులు చేసిన ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు ఆలకించి తన తీర్మానాన్ని మార్చుకున్నాడు. కానీ దావీదు విషయంలో దేవుడు ఆ తీర్మానాన్ని మార్చుకోలేదు. అలాగే మరొక ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను. మనకందరికీ తెలిసిందే యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మొదటి భాగంలో, ఆ దినములలో హిజ్కియా మరణకరమైన రోగము కలగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యుద్ధకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థన చేయగా, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షము ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చింది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచుదని నీ ప్రార్థన నేను అంగీకరించినాను, ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్ నీకు ఇచ్చదను. హిజ్కియా దగ్గరికి వచ్చి స్వయంగా ప్రవక్త చెప్తాడు, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు బ్రతకవు, నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు చక్క పెట్టుకోమనగానే హిజ్కియా కన్నీళ్లు విడిచి గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రవక్త ఆ రాజమందిరము దాటకుండానే దేవుడు తిరిగి వెనక్కి పంపించి, నీకింకా నీ ప్రార్థన ఆలకించాను, నీ మనవి అంగీకరించాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నాను అంటాడు. సో చాలా ఆశ్చర్యం కలిగించే అంశం. ఎందుకంటే హిజ్కియా విషయంలో దేవుడు విన్న ఆ ప్రార్థన, అలాగే నినివే పట్టణ విషయంలో దేవుడు తన తీర్మానాన్ని మార్చుకున్న అనుభవాల మధ్య ఇక్కడ దావీదు తాను చేసిన ఘోరమైన పాప క్రియ నేపథ్యంలో దావీదును దేవుడు స్పేర్ చేసిన దావీదునకు పుట్టిన ఆ బిడ్డను ఎందుకు దేవుడు మొత్తాడు, ఎందుకు ఆ బిడ్డ చనిపోవలసి వచ్చింది? ఒకసారి ఆలోచిస్తే ఆ బిడ్డ గర్భమున పడ్డప్పుడు అక్కడ వ్రాయబడ్డ మాట, యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అతడు అది బహు జబ్బు పడిన రాడు. ఊరియా భార్యకు బెత్షెబకు దావీదునకు కనిన సరిగా ఆ బిడ్డ గర్భమున పడే సమయానికి ఆమె ఊరియా భార్య.
ఆ బిడ్డ గర్భమున పడే సమయానికి ఊరియా భార్య. కాబట్టి ఊరియా భార్యతో చేసిన ఆ పాప సంబంధమైన క్రియ ద్వారా జన్మించిన ఆ ఫలము పాప ఫలము లీగల్ కాదు, దేవుడు అనుగ్రహించిన బహుమానం కాదు. వివాహేతర సంబంధము ద్వారా ఒకరికి భార్యగా ఉండి మరొకరి ద్వారా గర్భవతి అయిన ఆ స్త్రీ ద్వారా కలిగిన ఆ కుమారుడు. సో దేవుడు ఎందుకు ఆ బిడ్డను మరణానికి అప్పగించాడంటే ఆ బిడ్డ వారి పాపపు సంతానము అనగా పాపపు బీజము రాబోయే కాలంలో మరి దావీదు బత్షెబాను అధికంగా ప్రేమించి, మనకు తెలుసు చరిత్రలో, తర్వాత ఆమెకు వాగ్దానం చేసి ఆమె కుమారుడైన సొలొమోనును రాజుగా ప్రతిష్ఠించిన నేపథ్యంలో ఒకవేళ ఈ బిడ్డ బ్రతికి ఉంటే ఆ పాపపు బీజమైన ఆ బిడ్డ బత్షెబా దావీదుల ప్రథమ సంతానముగా భావించబడి దావీదు తదుపరి ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అయ్యేవాడు. ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా పట్టాభిషేకము చేయించబడి, ఎందుకంటే దావీదు ఆమెను అధికంగా ప్రేమించాడు. అదే రీతిగా వారికి కలిగిన ఆ ప్రథమ సంతానం. కాబట్టి దేవుడు ఆ పాపపు వారసత్వాన్ని నిర్మూలన చేశాడు. సో ఆ దావీదు వంశములోంచి గోత్రములోంచి వచ్చిన యేసు ప్రభువారు, ద సీడ్ ఆఫ్ డేవిడ్. సో అతని గురించి ఆ వంశావళిలో వ్రాయబడ్డ మాటలు గమనిస్తే అతడు సొలొమోను ద్వారా, మరి అయితే నాతాను ద్వారా, ఆ వంశావళి మీరు చదవండి. నాతాను అనగా ప్రవక్త కాదండి, దావీదు కుమారులో ఒక కుమారుడు పేరు కూడా నాతాను. కాబట్టి ఈ బిడ్డ బ్రతికి ఉన్నట్లయితే ఇశ్రాయేలు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డవాడు మాత్రమే కాకుండా అతని వారసత్వం అనగా పాపపు బీజపు వారసత్వము కొనసాగి ఉండేది. ఏ రీతిగా అయితే ఆదామునందు జన్మించిన మనమందరం కూడా ఆదాము యొక్క పాపపు వారసత్వాన్ని కొనసాగింపచేస్తున్నాము, అదే రీతిగా దావీదు చేసిన ఆ దుశ్చర్య ద్వారా కలిగినటువంటి ఆ పాప సంబంధమైన ప్రథమ ఫలము ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఒక అవినీతికరమైన వారసత్వాన్ని కలిగించి ఉండేది. అందులోంచి లోకరక్షకుడు రావాలి అంటే ఒకసారి ఆలోచించండి. వై ద డే గాడ్ కిల్డ్ దట్ చైల్డ్. ఆ పాపాన్ని పరిహరించడం అంటే, దేవుడు ఆ దావీదును క్షమించడం అంటే పాప సంబంధమైన ఫలితముగా జన్మించిన ఆ పాపమును కూడా పరిహరించాడు. అక్కడ ఆ బిడ్డ ఒక వ్యక్తిగా కాకుండా ఆ పాపపు బీజముగా మనం ఆలోచించాలి. పుట్టి పెరిగిన తర్వాత కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చి సిలువలో చేసిన రక్షణ కార్యాన్ని ఒకసారి ఆలోచిస్తే, దేవుడు పాపిని చంపలేదు, పాపమును చంపాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి పాపిని రక్షించుటకు పాపమును చంపాడు. పాపమునకు ప్రతిఫలంగా కలిగిన ఆ మరణ శిక్ష తాను భరించి పాపమునకు ప్రాయశ్చిత్తము చేశాడు. యెహోవా తండ్రి దేవుడు మనలను తనతో సమాధానపరచుకోవడానికి పాపమెరుగని ఆయనను పాపముగా చేసిన, పాపిగా కాదు, పాపమెరుగని ఆయనను పాపముగా చేసిన. సో ఆ పాపపు శిక్ష ఆయన భరించాడు. కాబట్టి పాపిని రక్షించుటకు పాపమును మరణింపచేశాడు యేసుక్రీస్తు వారి శిలువలో. సో పాపం అనేది కొనసాగేది, వారసత్వంగా కలిగేది. సో ఆదాము ద్వారా వారసత్వపు ఆ పాపము లక్షణాలను, ఆ పాపమును చంపివేసి పాపిని రక్షించి దేవుడు తన బిడ్డగా స్వాధీనపరచుకోవడానికి చేసిన ఆ రక్షణ కార్యం.
సో ఎందుకు దేవుడు మరి ఆ బిడ్డను మొత్తాడంటే ఆ బిడ్డ ద సీడ్ ఆఫ్ ది సిన్, సీడ్ ఆఫ్ ది సిన్. మన జీవితాల్లో కూడా మనము రక్షించబడాలంటే మనలోని పాపము చచ్చిపోవాలి. ఎందుకంటే పాపం మనల్ని చంపుతుంది. మనము చావకుండా బ్రతకాలంటే మనల్ని చంపే పాపము చావాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే సిన్ కిల్స్ us. బిఫోర్ సిన్ కిల్స్ us, we need to kill the sin within. అర్థమవుతుంది కదండి. పాపము మనల్ని చంపక ముందు మనలోని పాపాన్ని చంపివేయాలి. అదర్వైజ్ ఆ పాపాన్ని బ్రతకనిస్తే ఆ పాపము నిన్ను చంపుతుంది, నన్ను చంపుతుంది. సో దట్ ఈస్ అ సీక్రెట్. కాబట్టి ఆ పాప సంబంధమైన ప్రథమ ప్రాణి, వారిద్దరి సంపర్కంలో కలిగిన ప్రథమ ప్రాణి, అలాగే దేవుడు కరుణించి మరి వారిద్దరి కలిగిన మరి సొలొమోనును దేవుడు రాజుగా అభిషేకిస్తాడు. అనగా ఆ బిడ్డను, అనగా పాప అక్రమ సంబంధం ద్వారా కలిగిన ఆ బిడ్డను చేసి వారిద్దరు వివాహమైన తరువాత సక్రమంగా పుట్టిన ఆ సొలొమోనును తన తర్వాత వారసుడిగా రాజ్య సింహాసనం మీద ప్రతిష్ఠించిన అనుభవాన్ని మనం చూడవచ్చు. సో ఒక ప్రశ్నకు జవాబు దొరికింది మనకి. దేవుడు హిజ్కియాను స్పేర్ చేసిన దేవుడు, అనేక మంది తప్పులు చేసినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు వారిని మరి పరిరక్షించిన దేవుడు, దావీదు చేసిన ఆ నేరానికి ఆ బిడ్డను ఎందుకు ఇచ్చేసంటే ఆ బిడ్డ she was born as a seed of the sin, the first born of the sin in the life of David and Bathsheba. And God doesn't want, ఎందుకంటే దేవుడు ఆల్రెడీ దావీదునకు వాగ్దానం చేశాడు. ఏమని? నా కృప నీకుంటుంది, సౌలునకు దూరమైన రీతిగా నా కృప నిన్ను విడిచిపోదు. ఆ మాట కూడా నేను ఒకసారి చూపిస్తాను. అంతకుముందు భాగంలో 7వ అధ్యాయంలో చూడండి, 7వ అధ్యాయం 13వ వచనంలో, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యము స్థిరపరచదును, నేను అతనికి తండ్రి నేనును, అతడు నాకు కుమారుడయుడును. అతడు పాపము చేసినట్టు నరుల దండంతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షించును. కానీ నిన్ను స్థాపించుటకే నేను కొట్టివేసిన సౌలులకు నా కృప దూరమైనట్టుగా అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యం. కాబట్టి ఆ వాగ్దానం చొప్పున, ఆ మాట చొప్పున ఆ బిడ్డ బ్రతికితే ఆ బిడ్డ ఆ రాజ్యములకు వారసునిగా, దావీదు సంతానముగా వారసునిగా కొనసాగాలి. అది దేవుని ఆశీర్వాదాలకు, దేవుని ఆశీస్సుకు, దేవుని వాగ్దానానికి భిన్నమైంది. కాబట్టి ఆ బిడ్డను దేవుడు తొలగించి వేశాడు. మన జీవితాల్లో కూడా పాపము మనల్ని చంపకముందు, పాపాన్ని చంపితే బ్రతుకుతాం. క్రీస్తును రక్షించి పాపాన్ని ఉండనిస్తే పాపము నిన్ను నన్ను చంపుతుంది. ఏది కావాలో చాయిస్ మనకే వదిలిపెట్టాడు దేవుడు. ఆయనందు విశ్వసించి ఆయన ఎదుట మన పాపాలు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం జరిగించుకుంటే దేవుడు మన పాపములు హరించి వేసి నిర్దోషులుగా తీర్పు తీర్చి తన రాజ్య వారసులుగా చేర్చుకుంటాడు. అటువంటి ధన్యత మనందరి జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి దావీదు జీవితములో జరిగిన ఒక అపరాధమును, దాన్ని ఏ రీతిగా దావీదు ఒప్పుకోవడము, మరి దాని తగిన శిక్షను ఎటువంటి శిక్షను దావీదు పొందాడో ఆ వాస్తవాలు జ్ఞాపకం చేసుకుంటూ, అవును ప్రభా, పాపము మమ్మల్ని చంపుతుంది కనుక అది మమ్మల్ని చంపక ముందు మాలోని పాపాన్ని మేము చంపగలిగిన పరివర్తన పూర్వకమైన మనస్సు మాకు దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వారి ఆధ్యాత్మిక పరిశీలనకు, పరిశోధనకు,
పరిరక్షణకు సదా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.